హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి మనకైతే ఒక ప్లాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేయడం ఎలా అనేది మీకు కూడా చూపించాను. ఇది డబుల్ బెడ్రూమ్. అలాగే దీన్ని అసలు మార్కింగ్ ఎలా చేసుకోవాలి, మేము ఏం పనులు చేసాం మేము కరెక్ట్గా మీకు చూపిస్తాను. మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఆ వీడియోలో చాలా బాగా స్పందన అయితే వచ్చింది. మీకేం డౌట్స్ ఉన్నా సరే అడగండి, దాని గురించి అయితే వీడియో చూపిస్తాను. కాలమ్స్లో అయితే పోసేసుకున్నాం, నీట్గా టచ్ అప్లు కూడా లేకుండా పోసేసుకున్నాం అనమాట. ఇదిగోండి చుట్టూ అయితే వరుసలు అయితే వేసాం. అంటే స్లాబ్ వేసిన పక్క రోజే చూపించాను కదా, అలా వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని 9 ఇంచెస్ వాల్గా అయితే కన్వర్ట్ చేయాలి. పక్కన ఇంకో అర్రాయి కానీ వేసుకొని ఇదిగోండి ఇలాగా పొల్ల ఒకటి ఎంచుకోవాలన్నమాట. లేదా కాలమ్స్ యువతల నుంచి ఖాయం చేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ అయితే మేము కట్టలేదు, అవుటర్ అంచు అయితే కట్టామన్నమాట. దీన్ని ఏం చేసామంటే టోటల్గా 9 ఇంచెస్ వాల్ అయితే వేసామన్నమాట. ఇది హోము, అది వచ్చి బయట పెంపకం అన్నమాట. ఇదిగోండి మేమైతే నీట్గా అయితే దారాలు అయితే పట్టుకుందాం. ప్రతి వరుస వేసేటప్పుడు నీట్గా అయితే మనం ఇలాగా కాలంకి మనకి కక్కు అయితే కొట్టుకోవాలి. కక్కు కొట్టుకొని దాని మీద అయితే ఇలాగైతే వేసుకోవాలన్నమాట. మనం కాస్త సిమెంట్ అయితే ఎక్కువ వేసుకొని ఇలాగైతే వేసుకున్న దాని వల్ల ఏమవుతుందంటే మనకి అంచులు అయితే క్రాక్స్ అనేది రావు. మనం నీట్గా ఎంత గురినప్పటికి కానీ ఇలా కొట్టుకోవడం వల్ల మనకి కాస్త అనేది బాగుంటుంది. అప్పుడే మనకి అంచులు క్రాక్ రాకుండా ఉండదు. రెండోది ఏంటంటే ఎక్కువ సున్నం వేసుకోకూడదు. అంచుల ఏలు మందం పడేంత సున్నం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. మేము మొత్తం వరుసలు వేసాం, కానీ వీటిలో సున్నం అయితే వేయలేదు. ఎందుకంటే ఓనరు ఇంజనీర్స్ అందరూ వచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ వేస్తాం. ఇది హాల్ అనమాట. ఇకపోతే ఇది డైనింగ్. ఇది వచ్చి దేవుడు రూమ్, పక్కన వచ్చి కిచెన్. ఎల్ షేప్ అయితే వచ్చింది అనమాట కిచెను. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చి దానికి అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా కాస్త ముందరకు వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగే ఉంటాడే, ఇది సెకండరీ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే బకెట్ ఉండే ఏరియా మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఈ బెడ్రూమ్కి బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది ఏరియా. ఇక్కడ వచ్చి బాత్రూము, దాని పక్కన డ్రెస్సింగ్ అనమాట. ఇదిగోండి మనకి చాలామంది పొడి సున్నం వేసి గూరేస్తుంటారు గోడల మీద. అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఒక్కసారే కదా కట్టుకునేది ఇల్లు, ఎంతో కష్టపడి అయితే కట్టుకుంటుంటాం. చాలామంది కల కూడా ఇల్లు కూడా. అందుకని రాళ్ళు తడుపుకొని పెట్టుకోవాలి వరుసల మీద. అలాగే కలవ అనేది ఇలా నిమ్ము సున్నం అయితే వేసుకోవాలన్నమాట. ఈ కలవ అనేది నిమ్ముగా వేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ తడి రాళ్ళకి ఇది బాగా అయితే పట్టుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అర్రాళ్ళు గోడలు కట్టేటప్పుడు వర్షాకాలంలో కాస్త అయితే తడిపొడిగా రాయి పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే గోడలు వాలిపోతాయి. అటువంటి సందర్భాలు తప్పనిచ్చి మిగతా వాటికి మాత్రం నిమ్ము రాళ్ళు అయితే కట్టుకోండి, మనకి మంచిది. ఇకైతే నేనైతే హోల్స్ అయితే వదిలేను అనమాట. ఇక్కడ మనకి పార్టీషన్ వస్తుంది, ఇక్కడ బెడ్రూమ్ పార్టీషను. చలమార్లు చూపిస్తే ఒక్కోసారి మనకి అటు ఇటు పోయినప్పుడు మనకి ఇబ్బంది. ఇదనుక బాగా ప్యాకప్ అవ్వదు. ఏసీ అయితే మనకి ఎంత వీలైతే అందిన ఊరికైతే మేమైతే కట్టుకొని అవతల నుంచి పెట్టుకుంటూ అయితే వస్తున్నాం అనమాట. మీరు గమనించినట్టయితే జాయింట్లో చూస్తున్నారా, ప్రతి రాయి కింద జాయింట్ అయితే ఉంది అనమాట. అంటే తొక్కుడు బాగా ఎక్కువ ఉంది. అట్లా కాకుండా మనం వరుసలు అనేది అటు ఇటుగా జరిపేసామంటే చాలా అయితే మనకి కొన్ని క్రాక్స్ కూడా వస్తాయి. మీకు ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అసలు ఎలా వస్తాయి ఏంటనేది. జాయింట్స్ అనేది మనం హోల్స్ అని కరెక్ట్గా పెట్టినాం, తోకాలకు అయితే పెట్టినాం అనమాట. హైట్కి తొక్కుడు అంటే ఈ బెడ్రూమ్ వాల్ అనేది దాంట్లోకి వెళ్ళి కూర్చునేటట్టు. ఇదిగోండి పైకల్లా కట్టామన్నమాట. గుర్రాలు అయితే వేసుకున్నాం. ఇది 4.5 అడుగు ఎత్తు అనమాట. ఈ హైట్ కట్టుకున్న దానివల్ల మనకి వర్క్ అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మామూలుగా ఇలాంటి వాల్స్ కట్టేటప్పుడు మనం కిటికీ మటాలు కడతాం, 2.5 కానీ 3 కానీ హైటు. తర్వాత అందిన వరకు కొంత హైట్ కడతాం, ఆ తర్వాత లెంట్ల మట్టం అయితే కడతాం. అట్లా కాకుండా ఇలా కట్టుకున్నాం అనుకోండి, మనకు పని అయితే బాగా జరుగుతుంది. దాని గురించి కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ఎస్ అయితే నీట్గా పెట్టేసుకున్నాం. లోపల ఎస్ అనేది మనం గోడ అనేది సద్రంగా ఇలా పూసుకోవడమే మంచిది. ఒకవేళ గోడ ఏమైనా మిస్టేక్ అటు ఇటుగా ఉన్నా సరే మనం ప్లాస్టింగ్ అనేది తక్కువ మందంతో వస్తుందన్నమాట. ఇలా అయితే మనం లెవెల్కి అయితే మొత్తానికైతే సాయంత్రానికైతే మొత్తాన్ని అయితే గురేసాం అనమాట. ఇసులు గురేసాం. అంటే ఈ ఓనరు ఇంజనీర్స్ అయితే వచ్చి చూసుకున్నారు, మాకు ఇంతవరకు చాలు అనుకున్నారు మెజర్మెంట్స్. దాన్ని బట్టి అయితే ప్లాన్లో ఉన్న ప్రకారం వేసాం, కానీ ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసేసాం. ఫ్రెండ్స్, మనం ఇది దాదాపు 4.5 అడుగు అయితే ఉంటుంది గోడ. మనం ఇలా కట్టుకున్న దానివల్ల మన టైం చాలా సేవ్ అవుతుంది, వర్క్ అయితే బాగా జరుగుతుంది అనమాట. దీనికి మనం ఎందుకంటే కింద స్థాయిలో పని ఎక్కువ జరుగుతుంది. సారం ఏంటంటే పూర్తి ఆధారం కూలీల మీద అయితే డిపెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. అందుకని మనం ఇలా కట్టుకుంటే మనకి వర్క్ అయితే త్వరగా జరుగుతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి అయితే వీడియో చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.